ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను ఎంపిక చేసింది బీజేపీ అధిష్టానం. 26 ఏళ్ల తర్వాత అక్కడ అధికారం సాధించింది. తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన అభ్యర్థికి అవకాశం దక్కింది. బీజేపీ పాలిస్తున్న 14 రాష్ట్రాల్లో ఎక్కడా మహిళా ముఖ్యమంత్రి లేకపోవడంతో పార్టీ అధిష్టానం రేఖా గుప్తా వైపు మొగ్గు చూపినట్లు సమాచారం. షాలిమార్ బాగ్ నుంచి ఆమె ఆప్ అభ్యర్థి వందన కుమారిపై 29,595 కోట్ల మెజారిటీతో గెలిచారు. పార్టీ కేంద్ర పరిశీలకులు రవిశంకర్ ప్రసాద్, ఓపీ ధన్కడ్ల సమక్షంలో సమావేశమైన 48 మంది బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతగా 50 ఏళ్ల ఓబీసీ నేత రేఖా గుప్తాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆమె పేరును పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు పర్వేష్ వర్మ, విజేందర్ గుప్తా, సతీష్ ఉపాధ్యాయ్ ప్రతిపాదించారు. నేడు రామ్లీలా మైదానంలో ప్రధాని మోదీ, ఎన్డీఏ నేతల సమక్షంలో ఆమె సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, అతిశీల తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్న 4వ మహిళగా ఆమె నిలవనున్నారు. తొలి నుంచి ముఖ్యమంత్రి పదవిని ఆశించిన పర్వేష్ వర్మకు నిరాశ ఎదురైంది. మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడైన ఆయన ఆప్ అధినేత కేజ్రీవాల్ను ఓడించారు.